శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు మార్కండే మహర్షిని అడిగాడు, మహానుభావ, కార్తికేయుడి గురించి, కుమారస్వామి జననం గురించి చెప్పవయ్యా అని అడిగితే, అతని యొక్క జిజ్ఞాసని గమనించినటువంటి మార్కండేయ మహర్షి అద్భుతమైనటువంటి ఆ కార్తికేయ వృత్తాంతాన్ని చెప్పడం మొదలెట్టాడు. చెబుతూ ఆయన అగ్ని ఏ విధంగా అయితే తాను సప్తర్షులు హోమం చేస్తుంటే ఆ హోమం చేస్తున్నటువంటి దగ్గరికి వచ్చినటువంటి అగ్ని, అందులో వాళ్ళు చక్కగా మంత్రోచ్చారణతో విధి విధానంగా హవిస్సులన్నీ వేస్తుంటే ఆ హోమ ద్రవ్యాన్ని, ఆ ఆహుతులన్నింటినీ కూడా స్వీకరించి ఏ దేవతాకమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళు ఆహుతులు వేశారో ఆయా దేవతలకి పట్టుకెళ్ళి సమర్పిస్తున్నారు. అలా సమర్పిస్తున్నటువంటి ఆ సమయంలో అక్కడే ఉండేటువంటి ఋషిపత్నులందరినీ చూశాడు. చూసిన తర్వాత అతనికి వాళ్ళ మీద మోహం కలిగింది. మోహం కలిగినటువంటి వాడయ్యి, మనము వీళ్ళు ఋషిపత్నులు చాలా మహాపతివ్రతలు, వాళ్ళని చూడడం అనేటువంటిదే తప్పు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను కూడాను, కానీ వీళ్ళని చూస్తూ ఉండాలనేటువంటి కోరిక నా మనసులో కలుగుతోంది కాబట్టి నేను గార్హపత్యాగ్నిలో ప్రవేశిస్తాను. ప్రవేశిస్తే కనుక ఆ గార్హపత్యాగ్నిలో ప్రవేశిస్తే అక్కడే ఉంటాను కాబట్టి మాటి మాటికి ఋషిపత్నులను చూడవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చినటువంటి ఆ అగ్ని, అలా నిశ్చయం చేసుకునే అగ్నిదేవుడు గార్హపత్యాగ్నిని ఆశ్రయించి తన జ్వాలలతోటి బంగారు కాంతి కలిగినటువంటి ఆ ఋషిపత్రులందరినీ చూస్తూ వాళ్ళని స్పృశిస్తూ సంతోషిస్తున్నట్ట. ఆ సమయంలో నిరుష్యతత్ర శుచిరం ఏవం బహిర్వసంగత మనస్తాసు వినిక్షిప్య కామయానో వరాంగనా. ఇలా చాలాసేపు అక్కడ నుండి ఆ అగ్నిదేవుడు కామవశుడయ్యాడు. తన మనస్సునంతా కూడా ఆ సుందరమైనటువంటి ఋషిపత్నుల యందు నిలిపినటువంటి వాడై పరవశించిపోతున్నట్ట. కామ సంతప్త హృదయ దేహత్యాగ వినిశ్చిత అలాభే బ్రాహ్మణ స్త్రీణాం అగ్నిర్వనముపాగమత్. ఈ విధంగా కామ సంతప్తుడయ్యాడు వాడు. అయినటువంటి ఆ అగ్ని ఆ మునిపుత్రుల పత్నుల యొక్క సమాగమం కలగట్లేదు. మన మహాపతివ్రతలు, అందువలన తన శరీరాన్ని విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. విడిచిపెట్టాలని అడవిలోకి వెళ్ళేట. స్వాహాతం దక్షదుహిత ప్రథమం కామయత్తదా సాతస్య ఛిద్రమన్వైచ్ఛరాత్ ప్రభృతి భావిని. అయితే ప్రజాపతి అయినటువంటి దక్షుని కూతురు స్వాహాదేవి ఉంది. ఆమె ఎప్పటి నుంచో ఈ అగ్నిని ప్రేమిస్తోంది. ఆ అగ్నిదేవుణ్ణే భర్తగా పొందాలి అని చాలా కాలం నుంచి ఆమె ఎదురు చూస్తుంది. కానీ ఆ అగ్ని ఆమెకు లభ్యం కావట్లేదు. అయితే మరి అగ్నిని ఎట్లాగైనా వశపరుచుకోవాలి అంటే కనుక, ఎవరినైనా వశపరుచుకోవాలంటే వాళ్ళ యొక్క సత్యనిష్ట కానీ వాళ్ళ యొక్క అనుష్ఠానం కానీ ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళకి అడ్డొస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళలో ఏదైనా ఒక లోపం కనుక దొరికిందా వాళ్ళని వశపరుచుకోవడం అనేటువంటిది చాలా సుఖకరం అవుతుంది. అందుకని ఎప్పుడూ కూడా శత్రువు అనేటువంటి వాడు కూడా ఏం చేస్తాడంటే తన శత్రువుని స్వాధీనం చేసుకోవడం కోసం అతనిలో ఉండేటువంటి లోపాలని వెతుకుతాడు. ఆ లోపాలని వెతికి ఆ లోపాలని తెలుసుకుని దాని ద్వారా అతన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగా ఈ దక్షుని యొక్క కూతురైనటువంటి స్వాహాదేవి అగ్నిని భర్తగా పొందాలని కోరుకుతూ ఆయన గురించి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుంది. ఎదురు చూసి విఫలమైనటువంటిదే, అతనిలో లోపాలు ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తోంది. అలా అప్రమత్తస్య దేవస్య నచ పశ్యత్యనిందిత
సాతం జ్ఞాత్వా యథావత్తు వహ్నిం వనముపాగతం. అయితే అప్పటి వరకు కూడా అగ్నిలో ఈమెకి ఏ విధమైనటువంటి లోపము కనిపించలే, దోషమేమీ లేదు. లేకపోవడం చేత ఆమె ఆ అగ్నిని వశం చేసుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అగ్ని కామసంతప్తుడై ఉన్నాడు అని తెలిసి ఉంది. తెలుసుకున్న వెంటనే ఆమె మనసులో ఈ విధమైనటువంటి ఒక చిత్రమైనటువంటి ఆలోచన కలిగిందిట. తత్వతః కామసంతప్తం చింతయామాస భావిని అహం సప్తర్షిపత్నీనాం కృత్వా రూపాణి పావకం కామయిష్యామి కామార్త తాసాం రూపేణ మోహితం ఏవం కృతే ప్రీతిరస్య కామావాప్తిశ్చ మే భవేత్. నేను చాలా కామార్తురాలే ఉన్నాను, ఈ అగ్ని ఇప్పుడు కామార్తుడే ఉన్నాడు. అయితే నేను అగ్ని మీద కామార్తురాలనే ఉన్నాను, ఆ అగ్ని ఋషిపత్రుల మీద కామార్తుడే ఉన్నాడు. అందువలన ఇప్పుడు నేనేం చేయాలంటే కామార్తురాలనే ఉన్నటువంటి నేను ఇప్పుడు ఆ ఋషిపత్నుల యొక్క రూపాన్ని దాల్చి అగ్నిని మోహింపజేస్తే కనుక ఇతడు నా వశం అవుతాడు అనే భావన చేసింది స్వాహాదేవి. అలా చేస్తే కనుక అతని యొక్క మనస్సు సంతోషిస్తుంది, నా కోరిక కూడా తిరుగుతుంది అని అనుకుందిట స్వాహాదేవి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి ఆంగిరసోపాఖ్యానే స్కంధోత్పత్తౌ 24,200 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వమున ఆంగీరసోపాఖ్యానమున స్కంధోత్పత్తి అనేటువంటి 224 అధ్యాయం పూర్తయింది. 225 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఆ మార్కండేయ మహర్షి వృత్తాంతాన్ని అంతటినీ కూడా ధర్మరాజుకి పాండవులకి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. శివా భార్యా త్వంగిరసః శీలరూపగుణాన్విత తస్యాహ సా ప్రథమం రూపం కృత్వా దేవీ జనాధిపా జగామ పావకాభ్యాసం తంచోవాచ వరాంగన మామగ్రే కామసంతప్త్వాం త్వం కామయితుమర్హసి కరిష్యసి నచేదేవం మృతాం మాముపధారయ అహమంగిరసో భార్యా శివానామహుతాశన శిష్టాభిప్రహితా ప్రాప్త మంత్రయిత్వా వినిశ్చయం. ఆమె చెబుతోంది, స్వాహాదేవి ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెబుతోంది. ఏమి ఆమె ఎటువంటి రూపంలో వచ్చింట? అంగిరసుని యొక్క భార్య అయినటువంటి శివ రూపంలో ఆమె వెళ్ళిందట. ఆమె చెబుతోంది, ఓ రాజా, అగ్నిదేవుడితో చెబుతోంది. అంగిరసుని యొక్క ఆయన ఈ మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, మొట్టమొదట ఆ యుధిష్ఠిరుడికి ఆ పాండవులకి చెబుతున్నాడు, యుధిష్ఠిరా, అంగిరసుని యొక్క భార్య ఉందయ్యా శివ, చాలా చక్కటి శీలము, సౌందర్యము, సద్గుణ సంపద కలిగినటువంటిది. ఈ స్వాహాదేవి మొట్టమొదట ఆమె రూపాన్ని ధరించిందయ్యా. ధరించి ఆమె ఏం చేసింట, ఆ ఉత్తమమైనటువంటి స్త్రీ అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి కామ సంతప్తినే ఉన్నానయ్యా, నన్ను నువ్వు మొట్టమొదట అంగీకరించవలసింది అని అగ్నిని కోరిందిట. నీవు కనుక ఒకవేళ ఇలా చెయ్యకపోతే, నన్ను అంగీకరించకపోతే నేను ప్రాణత్యాగం చేయడం నిశ్చయం. మిగిలినటువంటి సప్తర్షుల భార్యలందరము కూడా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళందరూ నన్ను ముందర నీ దగ్గరికి పంపించారు అని చెప్పింది. అగ్ని చెబుతున్నాడు అప్పుడు, కథం మాం త్వం విజానీషే కామార్థమితరా కథం యాస్వయా కీర్తితా సర్వాః సప్తర్షీణాం ప్రియా స్త్రియః. అగ్ని అన్నట, నువ్వు చెప్పినటువంటి ఈ సప్తర్షుల యొక్క భార్యలకు నీకు నేను కామార్తుడిని నేను ఎలా తెలిసింది? అసలు కామార్తుడవై ఉన్న నీ దగ్గరికి నన్ను పంపించారు అనడంలో నేనంత కామార్తుడిని ఉన్నాను అనేటువంటి విషయం మీరు ఎలా గ్రహించారు? అసలు మీకు ఎలా తెలిసింది అని అంటే ఆమె చెబుతోంది, అస్మాకం త్వం ప్రియో నిత్యం బిభీమస్తు వయం తవా త్వచ్చిత్తం ఇంగితే జ్ఞాత్వా ప్రేషితాస్మితవాంతికం. ఆ శివాదేవి చెబుతాంట, ఓ అగ్నిదేవా, చాలా తేజోవంతుడు అయ్యా నువ్వు. నీ యొక్క తేజస్సు చూస్తే ఎవరికి ఆనందం కలగదు. అందువల్ల ఎల్లప్పుడూ నీవంటే మాకు ఎప్పుడూ కూడా ఇష్టమేనయ్యా. కానీ మేము నీకు భయపడుతూ ఉంటాం.
ఇవాళ నీ చేష్టల వల్ల నీ మనస్సు తెలుసుకుని వాళ్ళందరూ కూడా నన్ను నీ దగ్గరికి పంపించారు. మైథునాయేహ సంప్రాప్త కామం ప్రాప్తం ధృతం చరా జామయో మాం ప్రతీక్షంతే గమిష్యామి హుతాసన. నీతో సంగమించాలనేటువంటి కోరికతో నీ దగ్గరికి వచ్చా. నన్ను త్వరగా పొందు. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా మళ్ళీ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందువలన వాళ్ళ దగ్గరికి నేను మళ్ళీ తొందరగా వెళ్ళాలి. అందువలన నువ్వు నన్ను స్వీకరించవలసింది అని చెప్పిందట. తతో అగ్నిరూపయే మే తాం శివాం ప్రీతిముదాయుతః ప్రీత్యా దేవీ సమాయుక్త శుక్రం జగ్రాహ పాణినా. అప్పుడు ఆ అగ్ని సంతోషంతో ఆమెను స్వీకరించాడు. శివారూపంలో ఉండేటువంటి స్వాహాదేవి అగ్నితో సమాగమం పొందగా ఆయన తేజస్సును చేత ధరించిందిట. అచింతయన్ మమేదం ఏ రూపం ద్రక్ష్యంతి కాననే తే బ్రాహ్మణీనామనృతం దోషం భక్ష్యంతి పావక. తర్వాత కొంచెంసేపు ఆలోచించి, అగ్నికులనందన, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఈ అరణ్యంలో నా ఈ రూపాన్ని చూచినటువంటి వాళ్ళు బ్రాహ్మణ భార్యలందరి మీద కూడా అసత్య దోషాన్ని ఆరోపిస్తారు. అందువలన నేను ఈ రహస్యాన్ని దాచాలయ్యా. తస్మాదే తత్రక్షమాణ గరుడీ సంభవామ్యహం వనాన్నిర్గమనం చైవ సుఖం మమ భవిష్యతి. కాబట్టి నేను ఈ రహస్యాన్ని దాచడం కోసమని ఒక స్త్రీ గరుడ పక్షి రూపాన్ని నేను ధరిస్తాను. అందువలన ఈ అడవి నుంచి నేను సుఖంగా వెళ్ళడానికి వీలవుతుంది అని చెప్పింది. అప్పుడు సుపర్ణీసా తథా భూత్వా నిర్జగామ మహావనాత్ అపశ్యత్ పర్వతం శ్వేతం శరస్తంభై సుసంవృతం. ఆమె అలా చెప్పి వెంటనే ఒక ఆడ గరుడ పక్షి రూపాన్ని ధరించి ఆ మహారణ్యం నుంచి బయటపడింది. అలా ముందరికి పోయి రెల్లు పొదలతో కప్పబడినటువంటి ఒక శ్వేత పర్వత శిఖరాన్ని చూసింది. దృష్టి విషై సప్తశీర్షై గుప్తం భోగిభిరద్భుతై రాక్షసీభి పిశాచైస్తా రౌద్రైర్భూతగణైస్తథా రాక్షసీభిశ్చ సంపూర్ణం అనేకైశ్చ మృగద్విజై. అయితే ఆ పర్వతాన్నంతటినీ కూడా ఎలా ఉన్నాయంటే 7 తలలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సర్పాలు, అంటే వాటి పడగల్లో బ్రహ్మాండమైనటువంటి విషం ఉంటుంది. అటువంటి విషం కలిగినటువంటి గొప్పవైనటువంటి సర్పాలు ఆ పర్వతాలని రక్షిస్తున్నాయి. 7 అద్భుతమైన సర్పాలు. అవే కాకుండా రాక్షసులు, పిశాచాలు, భయంకర భూతగణాలు, రాక్షస సముదాయంతో అదంతా నిండిపోయిందిట. నదీ ప్రస్రవణోపేతం నానాతరు సమాచితం సాతత్ర సహసా గత్వా శైలపృష్టం సుదుర్గమం ప్రాక్షిపత్ కాంచనే కుండే శుక్రం సా త్వరితా శుభ. అదంతా కూడా ఎలా ఉందంటే అనేకములైనటువంటి నదులతోటి, సెలయేళ్లతోటి, అనేకములైనటువంటి అద్భుతమైనటువంటి సుగంధయుతమైనటువంటి పుష్పాలతోటి, వృక్షాలతోటి అడుగు పెట్టడానికి వీల్లేనంత దట్టంగా పర్వతం అంతా కూడా ఉందిట. మంగళమయమైనటువంటి ఆ స్వాహాదేవి వేగంగా దుర్గమమైనటువంటి పర్వత శిఖరం మీద ఉండేటువంటి ఒక బంగారు కుండంలో ఆ పట్టుకెళ్ళినటువంటి ఆ వీర్యాన్ని వదిలిందిట. సప్తానామపి సా దేవి సప్తర్షీణాం మహాత్మనాం పత్నీ స్వరూపతాం కృత్వా కామయామాస పావకం దివ్యరూపమరుంధత్యాః కర్తుం న శకితం తయా తస్యాస్తప ప్రభావేణ భర్తృశుశ్రూషణేన చ షట్కృత్వస్తత్తు నిక్షిప్తం అగ్నేరేత కురుతమా. అయితే మళ్ళీ ఏం చేసింది? మరొక రూపాన్ని ధరించింది. అలా సప్త మహర్షుల యొక్క భార్యల రూపాన్ని ధరించి అగ్నిని పొందాలి అనుకున్నటువంటి ఆమె తపస్సు, పతి సేవా ప్రభావంతో విరాజిల్లేటువంటి ఒక్క అరుంధతి రూపాన్ని మటుకు ధరించలేకపోయింది. మిగిలినటువంటి 6 మునిపత్నుల స్వరూపాలను ధరించి ఆ గ్రహించినటువంటి రేతస్సునంతా కూడా ఆ కుండలో వదులుతోంది. అక్కడి నుంచి ఆ రేతస్సును తీసుకురావడము, ఆ బంగారు కొండలో దాన్ని అలా నిక్షిప్తం చేయడము అలా చేస్తోంది. అలా చేస్తుంటే తస్మిన్ కుండే ప్రతిపది కామిన్యా స్వాహయా తదా తస్కన్నం తేజసా తత్ర సంవృతం జనయత్సుతం ఋషిభిః పూజితం స్కన్నం అనయత్ స్కంధతాం తతః షట్శిరా ద్విగుణశ్రోత్రః
ద్వాదశాక్షి భుజక్రమ. ఇలా స్వాహాదేవి ఏం చేసిందంటే ప్రతిపత్తు నాడంటే పాడ్యమి నాడు ఆ వీర్యాన్ని ఆ కుండలో వదిలింది. ఆ స్ఖలితమైనటువంటి ఆ తేజస్సు అంతా కూడా ఒక తేజోవంతుడైనటువంటి కుమారుడు స్వరూపంలో పుట్టింది. ఆ వీర్యమంతా కూడా అది ఎలా అయిందంటే మహర్షులు పూజించి స్కందితమైనటువంటి దాని వలన ఏర్పడడం వల్ల ఆ కుమారుణ్ణి స్కందుడు అన్నారు. మహర్షులందరూ పూజించి స్కందితమైనటువంటి దానివల్ల అది ఏర్పడింది. అందువలన ఆయనకి స్కందుడు అనేటువంటి పేరు వచ్చింది. అలాగే మరి ఆరుగురుతోటి సంగమించడం వల్ల కలిగినటువంటి రేతస్సునంతటినీ కలిపి ఒక పుత్రుడిగా జన్మించడం చేత అతడు 6 తలలు కలిగినటువంటి వాడై, 12 చెవులు కలిగినటువంటి వాడై, 12 కన్నులు కలిగినటువంటి వాడై, 12 భుజములు కలిగినటువంటి వాడై షణ్ముఖుడుగా ఆవిర్భవించాడు. ఏకగ్రీవైక జఠర కుమార సమపద్యత ద్వితీయాయాం అభివ్యక్త తృతీయాయాం శిశుర్బభౌ. కానీ ఆ కుమారుడికి మెడ పొట్ట మాత్రం ఒకటే ఉంది. విధి నాడు వ్యక్తమైనటువంటి ఆయన 3వ రోజుని శిశువు అయ్యాడు. పాడ్యమి నాడు ఆ కొండలో వదిలింది ఆమె. విధి నాడు వ్యక్తమయ్యాడు ఆయన. ఆ 3వ రోజుని శిశువు అయ్యట. అంగ ప్రత్యంగ సంభూతం చతుర్ధ్యామభవత్ గుహ లోహితాభ్రేణ మహతా సంవృత సహ విద్యత లోహితాభ్రే సుమహతి భాతి సూర్య ఇవోదిత. 4వ నాడు ఆ స్కంద కుమారుడికి అంగాలు ఉపాంగాలు మొదలైనవన్నీ వచ్చాయి. చేతులు కాళ్ళు అవన్నీ కూడా వచ్చాయి. అప్పుడు ఆ కుమారస్వామి ఎర్రని విశాలమైనటువంటి మేఘంతో కప్పబడి ఉన్నట్ట. అందువలన ఎర్రని విశాల మేఘంలో వెలిగేటువంటి సూర్యుడిలాగా ఆయన ప్రకాశించేట. గృహీతంతు ధనుస్తేన విపులం లోమహర్షణం న్యస్తం యత్రిపురఘ్నేన సురారి వినికృంతనం తద్గృహీత్వా ధనుశ్రేష్టం ననాద బలవాంస్తథా. ఆ త్రిపుర నాశకుడైనటువంటి పరమేశ్వరుడు దేవశత్రువుల్ని నాశనం చేయడం కోసమని ఒక వింటిని సిద్ధం చేసేట. అది చాలా పెద్దది. చూస్తుంటే ఆ విల్లును చూస్తేనే అందరికీ భయం కలుగుతుంట. అటువంటి భయంకరమైనటువంటి ఒక విల్లుని తయారు చేసేట. మహాబలుడైనటువంటి ఆ స్కందుడు ఆ మహాధనుసుని ఎత్తి సింహనాదం చేసేట. సమ్మోహయన్ నివేమాన్ సహ త్రీలోకాన్ సచరాచరాన్ తస్యతం నినదం శ్రుత్వా మహామేఘౌ ఘనిష్వనం ఉత్పేతతుర్మహానాగౌ చిత్రశ్చైరావతశ్చ తావాపతంతౌ సంప్రేక్ష్య సబలో అర్కసముద్యుతి ద్వాభ్యాం గృహీత్వా పాణిభ్యాం శక్తిం చాన్యేన పాణినా అపరేణాగ్నిదాయాదః తామ్రచూడం భుజేన సహ మహాకాయముపసృష్టం కుక్కుటం బలినాంబరం గృహీత్వా వ్యనదద్భీమం చిక్రీడచ మహాభుజ. అయితే మేఘ గర్జనలాగా ముందుట ఆయన యొక్క సింహనాదం. అటువంటి ఆ సింహనాదాన్ని విన్నటువంటి సావరజంగ ప్రాణులతో కూడినటువంటి ముల్లోకాలు కూడా మూర్ఛ పొందేట అతని యొక్క సింహనాదానికి. చిత్రము ఐరావతము అనే పేర్లు కలిగినటువంటి ఏనుగులు పరిగెత్తేట. మహాబలిష్ఠుడైనటువంటి వాడై సూర్య సమాన కాంతి కలిగినటువంటి వాడై ఆయన వాటిని రెండింటినీ 2 చేతులతోటి గ్రహించేట. ఇంకొక చేత్తో శక్తి అనేటువంటి ఆయుధాన్ని, మరో చేత్తో పెద్ద శరీరము ఎర్రటి శిఖ కలిగినటువంటి ఒక కోడి పుంజను పట్టుకున్నట్ట. పెద్దగా సింహనాదం చేసి వాటితో ఆ మహాభుజుడు ఆడుకుంటూ ఉండేవట. ద్వాభ్యాం భుజాభ్యాం బలవాన్ గృహీత్వా శంఖముత్తమం ప్రాజ్ఞాపయత భూతానాం త్రాసనం బలినామపి. 2 చేతులతోటి ఉత్తమమైనటువంటి ఒక గొప్ప శంఖాన్ని పట్టుకుని బలిష్టమైనటువంటి ప్రాణులకు కూడా భయం కలిగే విధంగా శంఖనాదం చేసేట. ద్వాభ్యాం భుజాభ్యాం ఆకాశం బహుశో నిజగానః క్రీడన్ భాతి మహాసేనః త్రీన్లోకాన్ వదనై పిబన్. అతడు ఎలా ఉన్నాడంటే మహాసేనుడిలా ఉన్నాడు. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళలా ఉన్నాడు. గొప్ప తేజోవంతుడే ఉన్నాడు. అతడు ముల్లోకాల్ని మింగుతున్నట్టుగా 2 చేతులతోటి ఆకాశాన్ని కొడుతున్నట్ట. ఇలా ఆయన ఆడుకుంటున్నాడు. ఆయన యొక్క క్రీడ అలా ఉందిట. పర్వతాగ్రే అప్రమేయాత్మ
రశ్మిమానుదయే యథా సతస్య పర్వతస్యాగ్రే నిషణ్ణో అద్భుత విక్రమః వ్యలోకయదమేయాత్మా ముఖైర్నానావిధైర్దిశః సపశ్యన్ వివిధాన్ భావాన్ చకార నినదం పునః తస్య తం నినదం శ్రుత్వా న్యపతన్ బహుధా జనాః భీతాశ్చోద్విగ్న మనసః తమేవ శరణం యయుః. అయితే అపరిమితమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడైనటువంటి ఆ స్కందుడు ఉదయ పర్వత శిఖరం మీద ఉండేటువంటి కిరణమాలికలతో విరాజిల్లేటువంటి సూర్య భగవానుడిగా ప్రకాశిస్తున్నట్ట. అనేకములైనటువంటి ముఖాలతోటి సంపూర్ణమైనటువంటి విశాల ప్రపంచాన్నంతటిని కూడా చూస్తున్నట్ట. నానా విధాలైనటువంటి వస్తువులను చూసి మహాత్ముడైనటువంటి స్కందుడు మళ్ళీ కేకలు పెడుతున్నట్ట. తీవ్రమైనటువంటి ఆ గర్జనను వినేటప్పటికీ ప్రాణులందరూ కూడా నేలమి పడ్డాయట భయంతో వణికిపోయేటువంటి మనస్సుతో అన్నీ కూడా ఆయన్ని శరణు పొందాయి. ఏతుతం శంశ్రితాదేవం నానావర్ణాస్తదా జనాః తానప్యాహు పారిషదాన్ బ్రాహ్మణా సుమహాబలాన్. ఆ సమయంలో అనేక వర్ణాలు కలిగినటువంటి జీవులన్నీ కూడా ఆ స్వామిని శరణు కోరారు. వాళ్ళందరినీ కూడా బాహుబల సంపన్నులైనటువంటి వారి పారిషదులు అని వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే బలపరాక్రమం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పారిషదులుగా, అంటే ఆయన పార్షదులు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రక్కనే ఉండేటువంటి వాళ్ళుగా బ్రాహ్మణులందరూ చెప్పారట. సతూత్థాయ మహాబాహు ఉపశాంత్య చ తాంజనాన్ ధనుర్వికృష్య వ్యసృజత్ బాణాన్ శ్వేతే మహాగిరౌ. మహాబాహువుడైనటువంటి ఆ స్కంధస్వామి అక్కడి నుంచి లేచి ఆ ప్రాణులన్నిటికీ కూడా ఊరట కలిగించాడు. తర్వాత శ్వేతపర్వతం మీద నిలిచి అల్లెత్రాటిని లాగి బాణాలను వర్షించాట. బిభేద శరై శైలం క్రౌంచం హిమవతశ్రుతం తేన హంసాశ్చ గృధ్రాశ్చ మేరుం గచ్చంతి పర్వతం. ఆ బాణాలతో ఆయన హిమవంతుడి యొక్క పుత్రుడైనటువంటి క్రౌంచం అనేటువంటి ఒక పర్వతాన్ని చీల్చివేసేట. ఆ రంధ్రం నుంచి హంసలు గ్రద్దలు మేరు పర్వతానికి వెళుతున్నాయట. షవిశీర్ణోపతచ్చైల భృశమార్తస్వరాన్ నృమన్ తస్మిన్ నిపతితే త్వన్యే నేదుశైలా భృశం తదా. ఆ స్కందుని యొక్క బాణాల వలన చిన్నాభిన్నమైపోయింది ఆ క్రౌంచ పర్వతం. అటువంటి ఆ క్రౌంచ పర్వతం పెద్దగా ఆర్తనాదం చేస్తూ కూలిపోయిందిట. అది పడడంతో ఇతర పర్వతాలన్నీ కూడా తీవ్రంగా ఆర్తనాదం చేసేట. సతం నాదం భృషార్తానాం శ్రుత్వాపి బలినాంబరః న ప్రాచ్యవదమేయాత్మా శక్తిముజ్జమ్య చానదత్. అమితమైనటువంటి ఆత్మబలం కలిగినటువంటి వాడు ఆ కుమారస్వామి. అటువంటి వాడు ఆ వాటి యొక్క నాదం విని కూడా, ఆ క్రౌంచ పర్వతం యొక్క నాదం విని కూడా ఏమీ అసలు తొణకలేదు, బెణకలేదు. అంతేకాకుండా తన చేతిలోని శక్త్యాయుధాన్ని తీసుకుని సింహనాదం చేసేట. సా తదా విమలా శక్తి క్షిప్తా తేన మహాత్మన బిభేద శిఖరం ఘోరం శ్వేతస్య తరసాగిరే. అప్పుడు ఆ విమలమైనటువంటి శక్త్యాయుధాన్ని ప్రయోగించి శ్వేతపర్వత శిఖరాన్ని చాలా వేగంగా మొక్కలు చేసేసట. సతేనాభిహతో దీర్ణః గిరిశ్వేతో అచలై సహ ఉత్పపాత మహిం చక్వా భీతాస్తస్మాన్ మహాత్మనః. ఆ కార్తికేయుని యొక్క శక్త్యాయుధం దెబ్బకు చీలిపోయిందిట శ్వేతపర్వతం. భయంతో వణికిపోయిందిట. ఇతర పర్వతాలతో పాటు భూమిని వదిలి ఆకాశంలోకి ఎగిరిపోయిందిట. తత ప్రవ్యసిత భూమి వ్యశీర్యత సమంతతః ఆర్తాస్కంధం సమాసాద్య పునర్బలవతీ బభూ. ఆ తర్వాత భూమి కూడా అన్ని వైపులా కూడా పగిలిపోయి ఆర్తురాలయ్యి కుమారస్వామిని ప్రార్థించి ఆయన్ని శరణు పొంది మళ్ళీ తిరిగి బలం కలిగినటువంటిదే శోభించిందట. పర్వతాశ్చ నమస్కృత్య తమేవ పృథివీం గతాః అధైనం అభజల్లోకః స్కంధం శుక్లశ్చ పంచమీం. ఆ తర్వాత పర్వతాలన్నీ కూడా ఆయనకి నమస్కారం చేసాయి, మళ్ళీ భూమి మీదకి వచ్చాయి. అప్పటి నుంచి జనులందరూ కూడా ప్రతి మాసంలో శుక్లపక్షంలో పంచమి నాడు కుమారస్వామిని పూజించడం మొదలెట్టారట.
ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి ఆంగిరసే కుమారోత్పత్తౌ పంచవింశత్యధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనేటువంటి ఉపపర్వంలో ఆంగిరసోపాఖ్యానమును కుమారస్వామి జననం అనేటువంటి 225 అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.